బాబు సర్కార్ ఎంత ప్రచారపు ట్రాప్ వేసినా మన సొంత పత్రికలు, సొంత టీవీలు, సోషల్ మీడియా, ఇంటలెక్చువల్స్‌తో ఎంత ప్రచారం చేసినా వాటిటి వల్ల చాలా వాటిట్లో ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యారు గానీ పబ్లిక్కు 3 విషయాల్లో మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఒకటి ఏదైతే ఇప్పుడు బెల్ట్ షాపుల విషయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అది దాంట్లో స్థానిక మహిళలు వ్యతిరేకిస్తున్నారు. పురుషులు మాత్రం కావాలనుకుంటున్నారు తాగేటటువంటోళ్ళు. అది ఆహ్, నిదానంగా భవిష్యత్తులో తెలుస్తది. మళ్ళీ గెలిస్తే అది పట్టించుకోకపోవచ్చు. ఒకవేళ ఓడితే గనక అదిగో ఇది కారణం అని చెప్పి రేపు పొద్దున సొంత పార్టీ నాయకులే దాన్నేమంటారు ఆత్మశోధన సదస్సుల్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నెంబర్ 2 వచ్చేటప్పటికి మెడికల్ కాలేజీలు. మధ్య తరగతోళ్ళందరికీ మెడికల్ కళాశాలలో విలువ తెలుసు. అది జగన్మోహన్ రెడ్డి అమలు చేసినా ఓడగొట్టారు కాబట్టి మనం ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చేస్తే సరిపోతుందిలే. పీపీపీ అని ఒక సాకు చెప్తే సరిపోతుందిలే అని చంద్రబాబు గారి దగ్గర నుంచి గల్లీ లీడర్ దాకా రోజు పుంకాను స్టేట్మెంట్లు ఇస్తున్న పబ్లిక్ దాంట్లో నెగిటివ్‌గానే ఫీల్ అవుతున్నారు. నోటికొచ్చిన ముద్ద తీసేస్తున్నారు అన్నటువంటిది ఫీల్ అవుతున్నారు. ఇది ఫెయిల్ అయింది. మూడో కాన్సెప్ట్ ఋషికొండ. ఋషికొండలో కట్టిన భవనాలు అక్కడ పర్యావరణ నాశనం చేస్తున్నారు, కొండను నాశనం చేస్తున్నారు. ఇట్లాంటి సొల్లి కబుర్లన్నీ రాసుకొచ్చారు, డిబేట్లు చేశారు. తీరా చూస్తే ఆ బిల్డింగులు కట్టిన తర్వాత చూపెడితే ఎంత అద్భుతమైన భవనాల ప్యాలెస్ అని వీళ్ళే మాట్లాడారు. అదేమంటే జగన్ భార్య కోసం అంటే జనాలే మాట్లాడారు. అదేమన్నా జగన్ అటు పెట్టుకుంటాడా? ఇప్పుడు జగన్ లేడు, మరి తెలుగుదేశం తరపున వీళ్ళు వాడుకుంటున్నారా? లేదు కదా, అది ప్రభుత్వ భవనం అన్నటువంటిది ప్రజల్లోనే వచ్చిన ఫీలింగ్. రెండవది ఇంత అద్భుతంగా కట్టాడా, కేవలం 500 కోట్లతో అంత అద్భుతంగా కట్టాడా అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు చివరికి పాపం జగన్ని బూతులు తిడతా రాయాలనుకున్నటువంటి ఈనాడు కూడా తన వార్తలో తప్పనిసరి పరిస్థితుల్లో అది అద్భుతంగానే ఉందని రాసుకొచ్చింది. లేటెస్ట్గా కళ్ళు చెదిరేలా ఋషికొండ మీద 9.88 ఎకరాల్లో 13,140 చదరపు మీటర్లు అంటే 1,41,438 చదరపు అడుగులు భవనాలు, ఇతర నిర్మాణాలు చేపట్టారు. భవనాలకు భారీ స్తంభాలు, ప్రాకారాలతో ఇంద్ర భవనాలా తీర్చిదిద్దారు. వాటిని అనుసంధానిస్తూ విశాలమైన నడవాలు నిర్మించారు. ఇది వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టయింది.